హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి నా మీద ఉన్న అజంప్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి కొంచెం క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియో షూట్ చేస్తున్నానండి. ఏం లేదు, కన్ఫ్యూజన్ ఏం లేదు. జస్ట్ నేను ఒక 4 days బ్యాక్ నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో నేను ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. అంటే నా గురించి ఏమైనా అజంప్షన్స్ ఏమైనా ఉంటే మీరు అడగచ్చు అని చెప్పి. సో దానివల్ల నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. దానికి ఆన్సర్ చేద్దామని స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను. ఇలా ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా చేస్తున్నారండి. సో వై నాట్ అని నేను కూడా చేస్తున్నాను అనమాట. సో నాకైతే కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి, దానికి ఆన్సర్ ఇప్పుడు చెప్తాను, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ సావిత 2337 అని ఉంది. సవిత గారు నన్ను అడిగారు, యువర్ డ్రెస్ సో నైస్, ఐ వాంట్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? సో ఈ పోస్ట్ పెట్టినప్పుడు నేను వేసుకున్నది వైట్ అండ్ బ్లూ కలర్ డ్రెస్ అనమాట. అది నేను ఆల్రెడీ వ్లాగ్ లో కూడా చెప్పాను సవిత గారు. అది నేను హైదరాబాద్ పంజాగుట్ట మాల్లో హస్రా బ్రాండ్ లో తీసుకున్నాను అనమాట. అండ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ అండి, నేను వైజాగ్ లోనే ఉంటాను. సో నెక్స్ట్ క్వశ్చన్ లీలా లక్ష్మీకాంత్ అడిగారు, మీ హస్బెండ్ సాఫ్ట్వేర్ ఫీల్డా అండి అని అడిగారు. లేదండి, మా హస్బెండ్ బిజినెస్ ఫీల్డ్, ఓకేనా? అండ్ నెక్స్ట్ కిరణ్ మై గారు అడిగారు, వెయిట్ లాస్ అయ్యారు? అవును, నేను చాలా వెయిట్ లాస్ అయ్యాను. మ్యాక్సిమం నాకు చెప్పాలి, దీని గురించి చెప్పాలి అంటే ఒక వీడియో కూడా సరిపోదు, ఎందుకంటే నా మెయిన్ ఇన్స్పిరేషన్ మీరే. సో మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను వెయిట్ లాస్ చేశాను. అంటే మరీ హ్యూజ్ వెయిట్ లాస్ ఏం చేయలేదు, హ్యూజ్ డైట్లో కంప్లీట్ చేంజెస్ అయితే నేనేం చేయలేదు, చిన్న చేంజెస్ చేసుకున్నాను. సో ఆ చిన్న చేంజెస్ వల్ల నేను కొంచెం వెయిట్ లాస్ అయ్యాను అనమాట. దీని గురించి కూడా చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా నా వెయిట్ లాస్ వీడియో వస్తుందండి, నేను చేస్తాను ఖచ్చితంగా. కొంచెం బాగా చేయాలి, అర్థమయ్యేలా చేయాలి, మంచి అవుట్పుట్ రావాలి అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం కదా. సో హోప్ మీరందరూ వెయిట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి సునీత బతులా గారు అడిగారు, నీల్మా మీరంటే చాలా ఇష్టం, ఐ లవ్ యూ డియర్. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి సునీత గారు, ఐ లవ్ యూ టూ అండి. మీరందరూ అన్న కూడా నాకు చాలా ఇష్టం. మీ అందరి వల్లే నేను ఇంత బాగా వీడియోస్ చేయగలుగుతున్నాను. మీ అందరి ప్రోత్సాహం వల్ల, మీరందరూ ఇచ్చే పాజిటివ్ వైబ్స్ వల్ల నేను ఇంకా ఏంటి అని ఆలోచించడం మొదలుపెట్టాను. అండ్ మంచి అవుట్పుట్ వచ్చేలాగా నేను కూడా ప్రయత్నిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సేమ్ సునీత గారే అడిగారు, ఎందుకు అంత బ్యూటిఫుల్గా ఉన్నారు? ఐఎమ్ జెలస్. బ్యూటిఫుల్ అనేది ఏం లేదండి, మన మనసు అనేది ఆనందంగా ఉంటే ఆ బ్యూటీనెస్ అనేది ఆబ్వియస్గా బయటకు కనిపిస్తూ ఉంటుంది. సో అంతే, ఐ బిలీవ్ దట్ అనమాట. సో బ్యూటీనెస్ అనేది పైన కనిపించేది అస్సలు బ్యూటీ కాదు, ఇన్నర్ బ్యూటీ ఈజ్ ద ఒరిజినల్ బ్యూటీ అని, విచ్ ఐ ట్రస్ట్, ఐ జస్ట్ సెడ్. ఎనీవేస్ థ్యాంక్ యూ సునీత గారు, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ లక్ష్మీ రెడ్డి అడిగారండి, యువర్ వీడియోస్ రియల్లీ బ్యూటిఫుల్, ట్రై డూ మోర్ వీడియోస్ అండ్ యూ కెన్ గెట్ దాన్ మోర్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఖచ్చితంగా ఇంకా మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తాను, దట్ ఈస్ మై ప్రామిస్. ఎందుకంటే ఫస్ట్లో ఉన్నదానికి ఇప్పటికీ నాకే అనిపించింది చాలా మంచి గ్రోత్ అనేది వస్తుంది. అంటే గ్రోత్ అంటే ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ నెంబర్ కౌంటింగ్ అండి, వాట్ టైప్ ఆఫ్ వీడియోస్ ఐఎమ్ గివింగ్, అది ఏంటి కంటెంట్ ఉందా లేదా. సో ఈ ప్రకారంలో నాకైతే నా వర్క్ చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. అఫ్ కోర్స్ అండి, నేను ఖచ్చితంగా మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తాను. సబ్స్క్రైబర్స్ పెరగడం పెరగకపోవడం అంతా మీ చేతుల్లో ఉంటుంది, అదైతే నా మైండ్లో ఉండదు. నేను చేయాల్సింది పర్ఫెక్ట్గా నేను చేస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ సోనికా మల్లిపూడి గారు అడిగారు, అబౌట్ యువర్ ఫ్యామిలీ అండ్ హస్బెండ్ పిక్. సోనికా గారు చెప్పచ్చు, అదేం పెద్ద విచిత్రం ఏం కాదు, బట్ నేను చాలాసార్లు దీనికి ఆన్సర్ చేశానండి. ఇంట్లో వాళ్ళకి అవన్నీ నచ్చవు, అవేంటో కూడా తెలియదు. కొంతమందికి
కొన్ని లైఫ్ స్టైల్స్ ఒక్కొక్కలా ఉంటుంది. సో అందుకనే నేను వాళ్ళ పిక్స్ కానీ వాళ్ళ గురించి కానీ నేను ఏమీ చెప్పలేకపోతున్నాను. సారీ ఫర్ దట్. మీరు నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ కనుక వీడియో చూసినట్టయితే ఈ క్వశ్చన్ అడుగుండేవారు కాదేమో. ప్లీజ్ డూ వాచ్ మై సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో అండి. నేను కావాలంటే ఇక్కడ ఐ కార్డ్ ఇస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో చూస్తే నా గురించి ఏంటనేది బేసిక్గా మీకు తెలుస్తుంది అనమాట. సో యా, ఐ ఆన్సర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రావ్య చౌదరి గారు అడిగారు, యు ఆర్ లుకింగ్ క్యూట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు ఒకేలా ఉండద్దు, చాలా చాలా కొత్త స్టైల్స్ చూపించాలి మాకు. తప్పకుండా శ్రావ్య, తప్పకుండా నేను ఉన్న వాటిల్లో నాకున్న పరిధిలో కొత్త కొత్త స్టైల్స్, యూనిక్ స్టైల్స్ నేను చూపించడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. బట్ నా మైండ్లో ఇంకా యూనిక్ ఐడియాస్ ఉంటాయి. బట్ ఏమవుతుందంటే అందరికీ అన్నీ సూట్ అవ్వవు అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఒకటి ఏంటంటే నాకు కూడా కొన్ని పరిధులు ఉంటాయి. సో ఉన్న పరిధిలో నాకున్న పరిధిలో నేను చాలా యూనిక్గా డిఫరెంట్గా చేస్తున్నానని నేను ట్రస్ట్ చేస్తున్నాను. హోప్ మీరందరూ కూడా అదే అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ అఫ్ కోర్స్ ఖచ్చితంగా కొత్త కొత్త స్టైల్స్తో నేను ముందుకు వస్తాను. దట్ ఈస్ మై ప్రామిస్. ఓకేనా? యా. అండ్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ మౌలిక ఫార్మా, మీ ఏజ్. మౌలిక ఫార్మా గారు డైరెక్ట్గా ఏజ్ అడిగారు. ఇప్పటి వరకు నేను నా ఏజ్ చెప్పలేదు. మై ఏజ్ ఈజ్ 32 అండి. ఈ సీన్ కట్ చేస్తే బాగును. బట్ ఎనీవేస్ నేను ప్రామిస్ చేశాను కాబట్టి నా ఎగ్జామ్షన్స్ ఖచ్చితంగా అన్ని ఆన్సర్ చేస్తానని, అందుకనే బోల్డ్గా ఉన్నట్టుగా ఆన్సర్ చేస్తాను. సో మై ఏజ్ ఇస్ 32. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వెంకట్ రమణ గారు అడిగారు, యువర్ చైల్డ్హుడ్ మెమరీస్. ఓ మై గాడ్, చైల్డ్హుడ్ మెమరీస్ అని ఒకే క్వశ్చన్లో అడిగితే ఎవ్వరూ ఆన్సర్ చేయలేరండి. నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్. ఎందుకు అంటే చాలా మెమరీస్ ఉంటాయి. ఆబ్వియస్లీ చాలా చాలా మెమరీస్ ఉంటాయి. అది చెప్పాలి అంటే ఒక వీడియో సరిపోదు. ఎవరికైనా ఉంటాయి కదండి చైల్డ్హుడ్ మెమరీస్, చాలా ఉంటాయి. సో మెమరీస్ అంటే వన్ మెమరీ నేను మీతో షేర్ చేసుకుంటాను, అడిగారు కాబట్టి. ఒక మెమరీ ఏంటంటే, చిన్నప్పుడు మేమందరూ ఒక కాలనీలో ఉండేవాళ్ళం అండి. అంటే మా చుట్టాలు, మా మేనమామలు, మా పెద్దమ్మలు, మేము అందరూ ఒక కాలనీలోనే ఉండేవాళ్ళం అనమాట. సో కొంచెం డిస్టెన్స్ హౌసెస్లో ఉండేవాళ్ళం. కానీ హాలిడేస్ వస్తే మటుకు అందరి పిల్లలు అంటే అక్కలు, చెల్లెళ్ళు, బావలు, మరుదలు అందరూ కలిసి సమ్మర్ హాలిడేస్ వస్తే శుభ్రంగా ఆడుకునే వాళ్ళం. ఇంకా దానికి హద్దు పద్దు ఉండేది కాదు. ఆ మూమెంట్స్ చాలా ఉన్నాయండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి, అంటే పిల్లలందరూ ఇంచుమించుగా ఒకటే ఇలా 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 స్టెప్స్ ఎలా ఉంటే అలాంటి ఏజ్ గ్రూప్స్లో ఉండేవాళ్ళం అనమాట. సో అందరూ ఒక దగ్గరే ఒక కాలనీలోనే ఉండేవాళ్ళం. అన్నయ్యలు, వదిళ్ళు, మరదళ్ళు, బావలు అందరూ కలిసి చాలా బాగా ఆడుకునే వాళ్ళం. ముఖ్యంగా సమ్మర్ హాలిడేస్ వస్తే మటుకు మాకు పండగే. ఎందుకు అంటే అందరూ దగ్గర ఉండే వాళ్ళం కాబట్టి పిల్లలందరూ ఫుల్గా ఆడుకునే వాళ్ళం. ఆ మెమరీస్ అయితే చాలా ఉన్నాయి. సో మెమరీ షేర్ చేయమన్నారు కాబట్టి వన్ ఆఫ్ మై చైల్డ్హుడ్ మెమరీ షేర్ చేశాను. సో యా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కవిత సిద్ధం శెట్టి గారు అడిగారు, యు ఆర్ వెరీ డౌన్ టు హార్ట్ పర్సన్. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి కవిత గారు. ఎస్, ఐ ఆమ్ ఏ డౌన్ టు ఎర్త్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ అ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ క్వశ్చన్ నగేష్ గారు అడిగారు, నైస్ అని పెట్టారు. యా, నైస్, దట్స్ ఇట్. యా, ఇవేనండి క్వశ్చన్స్ నాకు వచ్చిన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో. ఎనీవే ఇన్ ఫ్యూచర్లో కూడా నేను పెడతాను నా ఎగ్జామ్షన్స్ అనేది. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నేను ఖచ్చితంగా సెకండ్ టైం నా ఎగ్జామ్షన్స్ అనేది నేను అడుగుతాను నా ఇన్స్టా స్టోరీస్లో. అప్పుడు ఇంకా మీరు క్వశ్చన్స్ చేయొచ్చు. సో అన్నిటికీ నేను ఆన్సర్ చేశానని నేను అనుకుంటున్నానండి. జెన్యూన్గా ఆన్సర్ చేశాను. దిస్ ఈజ్ మై జెన్యూన్ ఆన్సర్స్. సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నా గురించి ఇంకొంచెం తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ తెలుసుకున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. సీ యూ.